అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 అయితే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, ఆయాలకు సంబంధించి, మరి ఐసీడీఎస్ శాఖకు సంబంధించి ఎలా కేటాయింపులు జరిగాయనే అంశం మీద ఈ వీడియో అయితే చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే అతిపెద్ద బడ్జెట్ని ఈసారి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మరి బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే ఇక్కడ మహిళాభివృద్ధి శిశు సంక్షేమానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల కేటాయింపులు అయితే ప్రతిపాదించారు. మరి వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు, స్వయం సహాయక సంఘాల పనితీరుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. ఇంకా అదేవిధంగా చూస్తే ఇక అంగన్వాడీలకు గ్రాట్యుటీ బడ్జెట్లో 20 కోట్ల కేటాయింపు. 3,20,000 కోట్ల బడ్జెట్లో ఒక 20 కోట్లు అంగన్వాడీల మొహాన పడేసి చేతులు దులుపుకున్నట్లు ఈ ఏపీ బడ్జెట్ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను, సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి ముందుకొచ్చి భారీ ఎత్తున బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకి ప్రీ స్కూల్, న్యూట్రిషన్, గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్ అందించడంలో వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరి అంగన్వాడీ వ్యవస్థను మాత్రం పట్టించుకోలేకపోవడం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి గ్రాట్యుటీ కోసం బడ్జెట్లో కేవలం 20 కోట్లు కేటాయించారు. ఇది అతి తక్కువ మొత్తం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ జీతాల పెంపుకు సంబంధించి అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు జీతాలు కనీస వేతనం 32,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే మరి 32,000 కనీస వేతనం పెంచితే తర్వాత దాని మీద గ్రాట్యుటీ అమలు చేస్తే మంచిగా ఉండేది. ప్రస్తుతం అయితే జీతాల పెంపుకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు అయితే జరగకపోవడం అన్యాయం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీకి బడ్జెట్లో ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 1,00,000 మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. త్వరలో దీనిపై అధికార ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఏటా పదవీ విరమణ చేసే వారి సంఖ్యను ప్రాతిపదిక తీసుకొని ఈ ఏడాది 20 కోట్లు కేటాయించింది. అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కంటే ఈసారి కేవలం 100 కోట్లు అదనంగా కేటాయించింది. అంటే మొత్తంగా గత ఏడాది మహిళా శిశు సంక్షేమానికి 4,285 కోట్లు గత సంవత్సరం కేటాయించారు. మరి ఈ ఏడాది మాత్రం 100 కోట్లు అదనంగా చూస్తే 4,332.99 కోట్లకు పెంచింది. ఇక దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖకు గత ఏడాది 82 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో అంతే కేటాయించింది. ఈ విధంగా మరి అంగన్వాడీలకు సంబంధించి మెను బిల్లులు పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఖాళీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, చాలా కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఏమాత్రం నిధులైతే కేటాయించలేదు. మరి వివిధ వర్గాల ప్రజలకి గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మరి అంగన్వాడీలకు కూడా ఫ్రీ గ్యాస్ ఇచ్చే విధంగా కూడా కేటాయింపులు జరగలేదు. ఇక ప్రభుత్వ స్కూళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ కూడా ప్రతిపాదించారు ఈ బడ్జెట్లో. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తే బాగుండేది. అదేవిధంగా ఇంకా పెండింగ్ బిల్లులకు సంబంధించి కానీ, అంగన్వాడీ టీచర్లకి జీతాల పెంపు, కనీస వేతనం అమలు విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే బడ్జెట్లో శాఖల వారీగా ప్రతి శాఖకు భారీ ఎత్తున కేటాయింపులు అయితే జరిపారు. కానీ అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతానికి సంబంధించి అయితే ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య ఆసరా, బీమా ప్రీమియం కట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండి అమల్లో కంటే ఇక్కడ బడ్జెట్లో మరి కేటాయింపులు అయితే జరిపారు. ఇక అదేవిధంగా 3,22,359 కోట్లతో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్గా ఈ సూపర్ 6 బడ్జెట్ అయితే అని చెప్పొచ్చు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, రాజధాని నగరానికి మున్సిపల్ బడ్జెట్ 6,000 కోట్లు, సిఆర్డీఏకు 836 కోట్ల గ్యారంటీ. ఇక రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద బడ్జెట్. గత బడ్జెట్తో పోలిస్తే 26,000 కోట్ల అదనం. కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యత అని చెప్పారు. ఇక సూపర్ 6కు సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున కేటాయింపు, పేదవారికి ఇంటి స్థలాలు కానీ, ఇండ్ల కేటాయింపులకు కానీ భారీ ఎత్తున నిధులైతే కేటాయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా వ్యవసాయ బడ్జెట్ కూడా మంచిగా కేటాయించారు. కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26లో మరి ఎన్నికల హామీలని అమలు చేసే దిశగా అయితే మరి అంగన్వాడీ టీచర్లకు అయితే హామీలు అయితే నెరవేర్చడంలో ఎలాంటి కేటాయింపులు అయితే జరగలేదు. అదేవిధంగా పాఠశాల విద్యకు కూడా అగ్రతాంబూలం వేశారు. 31,805 కోట్లు కేటాయించారు. మరి అంకల గారడీలా రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పేసి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అయితే ప్రతిపక్షం తరఫున పేర్కొంటున్నారు. ఇక బాహుబలి బడ్జెట్, మరి ఈ అతిపెద్ద బడ్జెట్, ఏపీ చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సంబంధించి మరి బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేయాలని చెప్పేసి ఈ నెలలో మార్చిలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఈ కేటాయింపులపై పునరాలోచన చేయాలి. మళ్ళీ అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, కనీస వేతనం అమలు చేయడానికి కానీ, వారికి పెన్షన్,
అంశం పెన్షన్ అమలు చేయడం విషయంలో కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ మరి కేటాయింపులు జరిపేలా మరి చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అంగన్వాడీ యూనియన్లు కూడా ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అదేవిధంగా అధికార పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు కూడా మరి అంగన్వాడీ యూనియన్లు రిప్రజెంటేషన్ చేయాలి, వినతిపత్రాలు ఇవ్వాలి. ఈ బడ్జెట్ పై అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి ఇప్పుడు. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ మరి అంగన్వాడీలకు జరిపిన 100 కోట్లే అధికంగా కేటాయించారు ఈ సంవత్సరం. ఆ 100 కోట్లు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఏమాత్రం సరిపోవు. పెండింగ్ బిల్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి కేటాయింపులపై, ఈ బడ్జెట్లో కేటాయింపులపై సవరణలు చేసి ఇంకా మరింత కేటాయించేలా అంగన్వాడీలను కూడా రిప్రజెంట్ చేయాలి. మరి ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కానీ మరి అంగన్వాడీ టీచర్లకు అండగా ఉంటాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడం, పలుసార్లు కేబినెట్ మీటింగ్లు, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పుడు కూడా మొండి చేయి చూపడం, ఈ బడ్జెట్లో కూడా మొండి చేయి చూపడం, కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు అంగన్వాడీలకు జరపకపోవడం, ఇవన్నీ చూస్తే అసలు అంగన్వాడీలను గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ఈ బడ్జెట్లో మరి అంగన్వాడీలకి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల వారు కూడా అంగన్వాడీల పట్ల మాట్లాడాలి, వారికి కేటాయింపులు జరిపేలా, ఈ కేటాయింపులపై సవరణ చేసి మరిన్ని నిధులు కేటాయించేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ సలహా ఇస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.